మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేను మీ పాస్టర్ నితిన్ పర్వతనేని. అందరికీ వచ్చే ప్రశ్న, దేవుడు తన పిల్లలను ఎలా పోషిస్తాడు? ప్రియులారా, దేవుడు తన పిల్లలకు సమకూర్చే మార్గాలు ఒక్కటే కావు. దేవుడు అనేక విధాలుగా మనల్ని పోషిస్తాడు. మొట్టమొదటిగా దేవుడు మనుష్యుల చేతుల ద్వారా మనల్ని పోషిస్తాడు. యోసేపు జీవితాన్ని చూడండి. దేవుడు నేరుగా ఆకాశం నుండి ఆహారం పంపలేదు కరువు దినాల్లో. కానీ ఫరో చేతుల ద్వారా యోసేపును హెచ్చించి ఘనపరిచి ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టి అతని కుటుంబాన్ని పోషించుటకు అతన్ని ఉపయోగించుకున్నాడు, ఆశీర్వదించాడు. దేవుడు మీకు ఉద్యోగం, సహాయం, అవకాశం, ప్రమోషన్ ఒక వ్యక్తి ద్వారా ఇవ్వగలడు. కాబట్టి మనుషులను చిన్నచూపు చూడవద్దు. దేవుడు మనుషులను ఉపయోగించుకొని ఆయన మనకి తన సహాయాన్ని పంపించగలడు. రెండవది, దేవుని చేతుల ద్వారా. ఇజ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు పొలం లేదు, జీతం లేదు, పని లేదు, మార్కెట్ లేదు. కానీ దేవుడు ఆకాశం నుండి మన్నాను పంపించి రాతి బండ నుండి నీళ్లు రప్పించి వారిని పోషించాడు. మన దేవుడు ఇంకా అద్భుతాలు చేసే దేవుడై ఉన్నాడు. మీ పరిస్థితి అసాధ్యంగా కనిపించిన దేవుడు అద్భుతముగా తన సహాయాన్ని పంపించగల సర్వశక్తిమంతుడై ఉన్నాడు. మూడవది, మన చేతుల ద్వారా. కానాను దేశంలో ప్రవేశించిన తర్వాత ఆకాశం నుండి మన్నా ఆగిపోయింది. అనగా దేవుని సహాయము, పోషణ ఇజ్రాయేలుకు ఆగిపోయింది. ఇప్పుడు ఇజ్రాయేలు దున్నాలి, విత్తాలి, పని చేయాలి, యుద్ధము చేసి వాగ్దాన భూమిని స్వాధీనపరచుకోవాలి. దేవుడు తన వాక్యములో చెప్పిన మాట ద్వితీయోపదేశకాండం 28:12 నీ చేతి పనిని అంతటిని యెహోవా ఆశీర్వదించును. కొన్ని పరిస్థితుల్లో దేవుడు అద్భుతం చేసి మనల్ని పోషిస్తాడు. కానీ కొన్ని పరిస్థితుల్లో దేవుడు మనం ఏం చేయాలి, ఏ పని తలపెట్టాలి, ఏ పని చేస్తే ఏ సమయమందు ఆయన ఎలా ఆశీర్వదిస్తాడో ఆయన చిత్తాన్ని బయలుపరిచి మన చేతి కష్టాన్ని ఆయన ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. నేను నీ చేతి పనిని ఆశీర్వదించదను అని దేవుడే చెప్పాడు కదా. నాలుగవది, శత్రుల చేతుల ద్వారా ఆయన మనల్ని పోషిస్తాడు. కాలేబు, యెహోషువ అన్న మాట సంఖ్యాకాండం 14:9 వారు మనకు ఆహారమై ఉన్నారు. మీరు భయపడుతున్న సమస్య మీ ఆశీర్వాదానికి ద్వారం కావచ్చు. అక్కడ భయాన్ని, ఆందోళన కలిగిస్తున్నటువంటి శత్రు జాతుల వారిని సంహరించి యెహోషువ, కాలేబు వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్నారు. దావీదు చెప్పిన మాట కీర్తన గ్రంథం 23:5 నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుచున్నావు. దేవుడు మీ శత్రువులను కూడా మీ పురోగతికి, మీ ఎదుగుదలకి, మీ ఆశీర్వాదానికి ఉపయోగించగలడు. కాబట్టి ఎప్పుడు ఇలా అనుకోకండి, దేవుడు ఇప్పుడు నా జీవితంలో ఎలాంటి అద్భుతం చేసి నన్ను ఎలా పోషించగలడు అని. ఆయన మనుషుల చేతుల ద్వారా మనల్ని పోషించగలడు, తన చేతుల ద్వారా పోషించగలడు, మన చేతి కష్టాన్ని ఆశీర్వదించి మనల్ని పోషించగలడు. అవసరమైతే మన శత్రువుల చేతుల ద్వారా కూడా ఆయన ఆశీర్వదించగలడు. మన పని విధేయత, విశ్వాసం, ప్రార్థన, కష్టపడి పని చేయడం. ఆయన పని ఆ కష్టాన్ని ఆశీర్వదించి ఈ 4 విధాలుగా మనల్ని పోషించటం. యెహోవా ఈరే మనకి నిత్యము సహాయము, పోషణ ఇచ్చే దేవుడై ఉన్నాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.